హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏమిటంటే, మీరు అందరూ ఎంతగానో అడుగుతున్న వీడియో. చాలా రోజుల నుంచి ఈరోజు ఆ వీడియోని తీస్తున్నాను. ఇంతకీ ఏ వీడియో అంటే, తలకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఉంచుకొని హెయిర్ వాష్ చేయడం. ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. నేను తలకి ఆయిల్ పెట్టుకొని టైట్గా జడేసుకున్న తర్వాత 2-3 డేస్ రోజు అలాగే మడి చేసుకుంటాను. ఆమెను ఇక్కడ తలస్నానం చేసిన తర్వాత అలా ముడేసుకొని వచ్చి ఇలా హెయిర్కి టవల్ చుడుతున్నాను. మీరందరూ అంతకుముందు వీడియో చేసినప్పుడు అది ఎయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టవల్ చుట్టారా, లేక తలస్నానం చేసిన తర్వాత టవల్ చుట్టారా అని అడుగుతున్నారు. తలస్నానం చేసిన తర్వాతే ఇక్కడ టవల్ చుడుతున్నాను. ఇలా టైట్గా చుట్టుకుంటున్నాను. ఇలా బాగా టైట్గా చుట్టుకున్న తర్వాత అలానే ఉంచుకుంటాను కొంచెం తోడి. ఎందుకంటే తలలో ఉన్న తేమంతా టవల్ బాగా పీల్చుకుంటుంది. అందుకని నేను టవల్ని అలానే ఉంచేసుకుంటాను ఆరిపోయేదాకా. అంతకుముందు మీరు కామెంట్స్లలో అడిగారు, టవల్ని ఎలా చుట్టుకుంటారు చూపించండి, మళ్ళీ ఆరబెట్టుకునేటప్పుడు సౌండ్ కూడా చూపించండి అని. ఆ వీడియో చేసినప్పుడు అందరికీ చాలా డౌట్గానే ఉంది. అది ఆయిల్ హెయిరా లేకపోతే తలస్నానం చేసిన తర్వాత టవల్ చుట్టుకున్న హెయిరా అని. ఎవరైనా ఆయిల్ హెయిర్ని టవల్ చుట్టుకుంటారా? చుట్టుకోము కదా. నేనైతే చుట్టుకోను. ఇక్కడ కొంచెం ఒక అర్ధగంట తర్వాత తీసి ఇలా తుడుచుకుంటున్నాను. ఇలా బాగా తుడుచుకుంటే ఆరిపోద్ది తొందరగా. అంతకుముందు వీడియోలో ముందుకేసుకొని ఇలా టప్ టప్ అంట సౌండ్ వచ్చింది హెయిర్ని. అలా తుడుచుకుంటాను, లేదా ఇలాగా తుడుచుకుంటాను నేను. ఈ వీడియోతో మీ అందరికీ క్లియర్ అయిద్దని డౌట్ అనుకుంటున్నాను. అలా తుడుచుకొని ఉన్న తర్వాత జుట్టంతా బాగా ఆరబెట్టుకున్నాను. జుట్టు ఆరబెట్టుకున్న తర్వాత జుట్టుని బాగా చిక్కులు లేకుండా దూచుకొని ఇంకెక్కడ నేను హెయిర్ స్టైల్ వేస్తున్నాను. మీరు అడిగారు కదా తల స్నానం చేసిన తర్వాత కూడా ఆరబెట్టుకున్న తర్వాత హెయిర్ స్టైల్ అని. ఈ వీడియో చూసేయండి. ఇంకా
హెయిర్ స్టైల్కి నేను ఏమేమి యూజ్ చేసినానంటే రబ్బర్ బ్యాండ్, పప్పీస్, ఫ్రంట్ సైడ్ మరిగింత కాకుండా జస్ట్ కొంచెంగా తీసి పప్పీలు పెట్టుకున్నాను. ఇలా ఫ్రంట్కి వేసి అల్లుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కింద రబ్బర్ వేసిన తర్వాత కొసెంటికిల్ని అలా మడిచి పప్పీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు నేను అలానే పెట్టుకునేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకని ఇప్పుడు కూడా పెట్టుకోవాలనిపించింది కాబట్టి పెట్టుకుంటున్నాను. ఇలా మీరు కూడా పెట్టుకుంటారా? ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ పప్పి పెట్టుకున్న తర్వాత కింద బాగా కుచ్చాలు ఉంటుంది, చూడ్డానికి మంచిగా అనిపించుద్ది. నచ్చిందా ఈ వీడియో మీకు? మీకు గనక ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ వస్తా.